హలో అండి. ముందుగా నమస్కారం అందరికీ. సో, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది నెక్స్ట్ ట్రిప్ గురించి అనమాట. మీరు నా లాస్ట్ వీడియో చూసుంటే నేను చెప్పాను పాస్‌పోర్ట్ కోసం చూస్తున్నాననేసి. సో, సక్సెస్‌ఫుల్‌గా పాస్‌పోర్ట్ అయితే కంప్లీట్ అయిందనమాట. తీసుకున్నాము. అంతా అయిపోయింది. సో, నేనంతా అయిపోయి నేపాల్‌లో టూరిస్ట్ ప్లేసెస్ ఏమేమున్నాయి, నేపాల్ ఎలా ఎళ్ళాలి, ఎక్కడ ఏంటి స్టే అన్నీ ప్లాన్ చేసుకున్న తర్వాత ఇగ ఎళ్దాం అనుకునేటప్పటికి నేపాల్‌లో ఆ జంజీ ప్రొటెక్షన్ అనేసి ఇవన్నీ మీకు తెలుసు. మన తెలుగు యూట్యూబర్స్‌లో చాలా మంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను దాని గురించి మళ్ళీ మీకు చెప్పాలనుకోవట్లేదు. సో, అలా ప్రొటెక్షన్ అనేసి అది ఇది గోలయిపోయి నాకు వెళ్ళడం కుదరలేదనమాట నేపాల్‌కి. ఇప్పటి నుంచి నేను ఇంటర్నేషనల్ ట్రిప్పులు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ అది కుదరలేదు నేపాల్‌కి. బట్ నాకు కూడా ఒక చిన్న కన్సర్న్ ఉందనమాట. ఏంది అంటే మనకి మానిటైజ్ ఇంకా కాలేదనమాట. మన ఛానెల్ మానిటైజ్ కావడానికి చాలా దగ్గరలో ఉంది. వాచ్ టైమ్ ఎక్కువ లేదు. బట్ సబ్‌స్క్రైబర్స్ కూడా అరౌండ్ ఇంతమంది ఉన్నారనమాట. సో, నేనేమనుకుంటున్నా అంటే మానిటైజేషన్ అయ్యేదాకా మన ఇండియాలోనే తిరుగుదాం అనేసి అనుకుంటున్నా. లేదంటే నేను మలేషియా ప్లాన్ చేశాను, సింగపూర్ ప్లాన్ చేశాను, ఇవన్నీ ప్లాన్ చేశాను. బట్ అది బిఫోర్ మానిటైజేషన్ అయితే మరీ అంత మంచిది కాదు. నాకు కూడా తిరగడానికి కూడా అంత అమౌంట్ ఉండవు అనేసి ఆలోచించి సో, మానిటైజేషన్ అయ్యేదాకా ఇండియాలోనే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ ట్రిప్ గురించి మనం మాట్లాడుకుంటే నేను నెక్స్ట్ ట్రిప్ ఎక్కడ ఉంటాను, ఎక్కడికెళ్తాను అని చూసుకుంటే మీరిక్కడ చూసుకుంటున్నారు గదా! ఇది మన ఇండియా మ్యాపు. సో, ఇక్కడ మనకి మేఘాలయ, త్రిపుర అనేసి ఉంటది. తర్వాత మణిపూర్ అనేసి కొన్ని స్టేట్స్ ఉన్నాయన్నమాట. ఇవి చాలా లెస్ ఎక్స్‌పోర్డ్ స్టేటస్ అన్నమాట. అది గూడా మన ఇండియాలోనే ఉండి చాలా మందికి అసలు ఈ స్టేట్‌లు మన ఇండియాలోనే ఉన్నాయని తెలీదు. ఈ బంచ్ చూస్తున్నారు గదా! ఈ ఈ పార్ట్ వరకు. సో, ఇవి మన ఇండియాలో ఉన్నాయని కూడా తెలీదన్నమాట చాలా మందికి. సో, హైదరాబాద్ నుంచి ఇక్కడికెళ్ళడానికి చాలా ట్రైన్ జర్నీ అయితే పడతది. మోర్ దెన్ 3 డేస్ పడతది. సో, నేను ఇంకొక కొన్ని రోజుల్లో మేబీ ఒక 2, 3 డేస్‌లో నేను జర్నీ అనేది స్టార్ట్ చేస్తాను. దాని గురించి ఫుల్ అప్డేట్ ఇస్తాను. నా ఛానెల్‌లో నా వీడియోస్ అన్నీ చూస్తున్నారనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే ఏదైనా కామెంట్ చేయండి. ఏం బాలేదు అనే దాని గురించి నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో, ఖచ్చితంగా మీకు ఒక మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను.